చదువుకునే కొద్ది వారికి ఆసక్తినిచ్చి ఆయన ఇంకా ముందుకు నడిపించే ఆలోచన వారికి అనుగ్రహించుకుని ముందు వేడుకున్నాం. ఈ కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షత వహించి ముందుకు నడిపించమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మాకు రక్షకుడు యేసుక్రీస్తుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము మా పరమ పరిశుద్ధ తండ్రి. ఆమేన్. ఈ రెఫరెన్స్ ఎవరి వాళ్ళకి ఇప్పిరా సపరేట్ చేయాలి. లాస్ట్ 2-3 వారాల కింద అయిపోయినాం కదా. పెద్ద పెద్ద వచనాలు ఇస్తే ఎవరైతే క్లియర్గా చదువుతారో వాళ్ళకి తెలుగు ప్రజెంట్ చేద్దామని చెప్పేసి ఇచ్చిన. అది 2-3 వారాల నుంచి పెండింగ్లోనే ఉంది. సరే, మంచిది. నెక్స్ట్ వారం మనం దాన్ని ప్రిపేర్ అయ్యాను. ఓకేనా? ఓకే. మొదటగా మన మధ్యలో ఉన్న ప్రణీత్ యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చదివి కనిపిస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు నికోదేము ముసలివాడైనను మనుషులేలాగు జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా ఈ వాక్యం దేవుడి దించును కాక. ఆమేన్. పిల్లలు వాక్య పఠనం చదవాలని తప్పనిసరిగా క్లాప్స్ కొట్టాలి. వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మన మధ్యలో ఉన్న చరణ్య అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మికించును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించున్నాడు. యేసుమని మన మధ్యలో ఉన్న యేసుమని అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపేదనని వారితో చెప్పాను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును కాక. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. మన మధ్యలో ఉన్న జీవన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. చదవని వాక్యం దేవుడు దీవించును గాక. ఏమైంది క్లాప్స్ ఎవరు కొడతలేరు? ఒకటో పేతురు 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మన మధ్యలో ఉన్న జేమ్స్. 2వ పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం 20-21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టలేదని మొదట గ్రహించుకునే వలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చును బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. చదవబడిన వాక్యం దేవుడి గురించి ఆస్వాదించును కాక. ఆమేన్. 1వ పేతురు మన మధ్యలో ఉన్న ప్రణీత 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివి వినిపిస్తుంది. క్రీస్తు నామములో అందరికీ వందనాలు. 1వ పేతురు 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను
పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. మనం అందరం లేచి నిలబడ్డట్టయితే ఆరాధన పాట పాడుతున్నాం. తర్వాత కీర్తనలు మహేష్ అన్న సిద్ధపడి ఉండాలి. అందరూ లేచి నిలబడ్డట్టయితే పాట పాడుతున్నాం ఆరాధన.